మీ లైఫ్‌లో ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా? ఉంటే ఏంటి? ఉన్నాయండి. నాకు సరే. తెలిసి ప్రతి ఒక్కరి లైఫ్‌లో కూడా రిగ్రెట్స్ ఉంటాయనుకుంటా. ఓకే. చెప్పగల రిగ్రెట్ అయితే చెప్పండి. ఆ! నా మెయిన్ రిగ్రెట్ ఏంటంటే నాకు నేను ఇప్పటివరకు మంచి ఫ్రెండ్స్ అమ్మాయికి అమ్మాయే శత్రువు అంటారు యాక్చువల్లీ. సో నా లైఫ్‌లో అది నేను చాలా చూసాననమాట. నా స్కూల్ టైమ్‌లో నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు తప్ప తర్వాత ఇంతవరకు కూడా నాకు ఫ్రెండ్స్ లేరు యాక్చువల్లీ. సో అమ్మాయికి లైక్ ఒక అమ్మాయిని చూస్తే ఇంకొక అమ్మాయికి జెలస్ రావడము లేదంటే తన గురించి అరే ఈ అమ్మాయితో ఎక్కువ మాట్లాడుతున్నట్టు అమ్మాయికి దూరం పెట్టారు తన గురించి వేరేగా మాట్లాడడం ఇలాంటివన్నీ చూసి 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 నాకు ఓవరాల్ గా ఫ్రెండ్స్ లేరు. సో ఐ ఫీల్ లైక్ నేను స్టార్టింగ్ లోనే ఒక మంచి ఫ్రెండ్స్ ని చూస్ చేసుకుంటుంటే పోయేది బీటెక్ కానీ అంతకు ముందు కానీ అది మాత్రం జస్ట్ రిగ్రెట్. ఓకే. సో, ప్రతి ఒక్కళ్ళకి ఇండస్ట్రీలోకి రావాలని ఉంటుంది. బట్ ఇండస్ట్రీ ఇట్స్ నాట్ ఎ కేక్ వాక్. సో, ఎంటర్ అవుతున్నప్పుడు మీకు ఏమైనా లైక్ ఇబ్బంది ఏమైనా పడ్డారా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ డోంట్ డిస్క్లోజ్ ఎనీ నేమ్స్. యా. సో యాక్చువల్లీ నాకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది. సో వాళ్ళు ఏంటంటే ఆడిషన్స్ తీసుకున్న ఫస్ట్ ఫొటోస్ చూసి సెలెక్ట్ చేశారు. అండ్ ఆఫ్టర్ దట్ ఆడిషన్స్ రమ్మన్నారు. ఆడిషన్స్ కూడా ఇచ్చాను. అక్కడ కూడా సెలెక్టెడ్ అన్నారు. ఇట్ వాస్ లైక్ ఆల్ ద ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని సెండ్ చేశారు. ఐ ఫెల్ట్ వెరీ గుడ్ లైక్ ఓకే మంచి ఆపర్చునిటీ వచ్చింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. సో ఆఫ్టర్ ఫ్యూ డేస్ షూట్ డేట్ స్టార్ట్ అవ్వబోతుంది అలాగే నేను వెయిట్ చేస్తున్నాను అప్డేట్స్ కోసం. ఎవ్రీ అప్డేట్ ఈస్ కమింగ్ టువర్డ్స్ మీ. సో సడన్లీ ఒక 2-3 డేస్ లో స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు దే కమ్ విత్ ద న్యూ పాలసీ. నువ్వు దీనికి ఓకే అంటేనే నువ్వు షూట్ వస్తావు. యూ హ్యావ్ టు సే ఎస్. అదర్వైజ్ యూ హ్యావ్ టు లూజ్ యువర్ ఆపర్చునిటీ. అంటే డైరెక్ట్‌గా కమిట్మెంట్ అడిగారు అంతేనా? ఒక అమ్మాయి ఇంట్లో అందరిని ఒప్పించి తన కాళ్ళ మీద తను ఎతకటానికి బయటకు వచ్చినప్పుడు, సో ఇలాంటి ఎదురైనప్పుడు ఒక అమ్మాయిగా మీరు ఏమనుకుంటున్నారు? అంటే ప్రతి చోట ఉంటదని అని అనుకుంటున్నారా? లేకపోతే స్టబ్బాగా ప్రతి అమ్మాయి నిలబడాలి అని అనుకుంటున్నారా? See, first of all, I just want to mention not only in this industry. మీరు ఎక్కడికెళ్ళినా సరే ఏం చేసినా సరే ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే వస్తాయి. కాబట్టి మీరు ఎందులోనే ఎంటర్ అయినప్పుడు మెంటల్ గా బ్లైండ్ గా ఫిక్స్ అయిపోతారు. నేనైతే నా సైడ్ నుంచి నేనేం చెప్తున్నాను, నేను ఆల్రెడీ ఐ నో దట్ ఐ గెట్ దిస్ క్వశ్చన్ నన్ను ఇలాగ అడుగుతారు అని నాకు ముందే కదా ఐ ఎమ్ ప్రిపేర్డ్. హౌ ఐ యామ్ రియాక్టింగ్, హౌ ఐ యామ్ హ్యాండ్లింగ్ దట్ సిచ్యువేషన్ ఈస్ మై పాయింట్. ఓకే మీరు అడిగారు ఐ డోంట్ వాంట్ లీవ్ దట్స్ ఇట్ అంతవరకు. అంతేకాని ఇప్పుడు వచ్చేసి దాని గురించి ఎంతమంది నన్ను చేయగలరు. ఇప్పుడు ఇలాగ నువ్వు చేసేవాడిని చెప్పేసి ఒకరిని తీసుకొని మాట్లాడితే అది ఎంతమంది నన్ను చేయగలరు. ఇండస్ట్రీ అని కాదండి బయట కూడా సాఫ్ట్వేర్ ఎక్కడైనా సరే ఇలాగే ఉంది. The society thinking should be changed. ఓకే. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ వెంకటరత్నం అనే ఒక వెబ్ సిరీస్ తో వస్తున్నారు. సో ఆ జర్నీ ఎట్లా ఉంది? మీ షూటింగ్ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి? యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను సాఫ్ట్వేర్ వెంకటరత్నంలో మీరు చూస్తే మానస అనే ఒక రోల్ కోసం నేను ఆడిషన్కి వెళ్ళాను. ఓకే. సో బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత దే మూవ్ మీ టు మెంటూ. సో యాజ్ వి డిస్కస్ బిఫోర్ నేను ఫస్ట్ థింగ్ మెన్షన్ చేసింది ఇలాంటివి ఏమన్నా ఉంటే నాకు ఇప్పుడే చెప్పండి అది చూడాలి. ఓకే. ఐ మెన్షన్ దట్ క్లియర్లీ. ఓకే. From the first day to till now, I never faced anything like that in this project. And second thing వచ్చేసి one example చెప్తాను. one fine day మేము రసూల్పుర మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళాలన్నమాట షూట్. సో నేను ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5:30 అలా అనమాట క్యాబ్ బుక్ చేసుకున్నాను. సో అక్కడ దాకా వెళ్ళాలి. ఆ క్యాబ్ డ్రైవర్ ఏంటంటే తాగి స్ట్రైక్ చేస్తున్నారు. సో క్యాబ్ ఎక్కిన తర్వాత తెలుసుకున్నది ఐ కాన్ డూ ఎనీథింగ్. ఇప్పుడు నేను ఏమైనా మాట్లాడితే ఆయన ఎలా రియాక్ట్ అవుతారని తెలియదు. దట్ ఇట్ ఈస్ ఎర్లీ మార్నింగ్ ఏమవుతుంది అని తెలియదు. అండ్ ఈ థింగ్స్ అన్ని కనుక ఇంట్లో కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు ఇంకెప్పుడు చెప్పి వెళ్ళదు ఇలా ఆపేస్తారు. సో ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పలేదు, వాళ్ళు టెన్షన్ పడతారు కదా. అంతా వాళ్ళకి చెప్పలేదు. సో సీరియస్లీ ఐ
paid whatever he asked me. And after that, shoot location చెప్పి నేను అజయ్ గారు. సో నేను ఎప్పుడైతే ఇలా జరిగింది అని ఆయన మీరు చెప్పానో ఆ రోజు నుంచి ఎవ్రీడే ఎప్పుడు షూట్ ఉన్నా సరే క్రూలో ఎవరో ఒకరు చేస్తారు సేఫ్గా రీచ్ అయ్యానా లేదా అని చెప్పేసి ప్రతి గ్రూప్ లో అప్డేట్ తీసుకుంటారు అందరూ కూడా లైక్ మేము రీచ్ చేయం మీరు రీచ్ చేయాలని చెప్పేసి అడగడం ఇలా ఉండేది అనమాట మా అండ్ అజయ్ గారి గురించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలండి. చెప్పండి చెప్పండి చెప్పండి. మాది షూట్ అవుతున్న అన్ని రోజులు ఆయన ఒక్క రోజు కూడా ఫుడ్ తినలేదు తెలుసా అండి. డైటింగ్ చేస్తున్నారండి? లేదు, ఆయన ఫుడ్ తినేస్తే ఇక్కడ ఏమంటారు రిలాక్స్ మోడ్ లో అయిపోతారు, రిలాక్స్ ఫుడ్ వెళ్ళిపోతారు. వన్ డే కూడా ఫుడ్ తినలేదండి. మేము ఎంత టూ మొత్తం ఒక ఫ్యామిలీ టైప్ ఉండేవాళ్ళం. వీడు కేర్ ఫర్ ఈచ్ అదర్. ఆయన ఎంత బతికినాడు వాళ్ళు ఒక్క పూట తినండి ప్లీజ్ ప్లీజ్ లిటరల్లీ అడుగుతున్నా వాళ్ళని తినమని. ఆయన డోంట్ ఇరిటేట్ మీ, ఐ హావ్ వర్క్ అని చెప్పేసి అనేవాళ్ళు. దట్స్ ద డెడికేషన్ టువర్డ్స్ హిస్ వర్క్. అంతేకాకుండా ఇప్పుడు క్రూ అంతా తినడానికి కూర్చుంటే ఆయన చేతులతో ఆయన వచ్చి ప్రతి ఒక్కరికి ప్రొడక్షన్ అంటే అజయ్ గారు చూసుకుంటున్నారు కాబట్టి అంత బానే ఉంటుంది. ఆ సూర్య పెరిగానండి ఆయన గుడ్ గుడ్, ఇంకా పెరగండి. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు? ఏమంటే ఏమైనా ప్లానింగ్ లో ఉన్నాయా? ఆన్ బోర్డ్ ఏమైనా అయినాయా? యాక్చువల్లీ నేను కన్నా నిర్మించడానికి రిలీజ్ అవ్వలేదు, ఒక డెమో ఫిల్మ్ అనమాట. సో ఆల్మోస్ట్ 95% షూట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో అది క్లైమాక్స్ అయింది. అది కాకుండా ఇంకోటి కూడా థ్రిల్లర్ బేస్ ఒక డెమో ఫిల్మ్ కి అగ్రిమెంట్ అయింది అనమాట. అది కాకుండా ఐఎమ్ గోయింగ్ విత్ యాడ్ షూట్. Okay. Digital marketing side action. Like collaborations. Yeah. Okay. Superb. So, రమ్య గారు, లైక్ డౌన్ ది లైన్ ఒక 5 years తర్వాత మిమ్మల్ని మీరు ఎక్కడ చూడాలనుకుంటున్నారు? ఎలా చూడాలి అనుకుంటున్నారంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ప్రొఫెషనల్ గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు రావట్లేదు. లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ కెరియర్ వైజ్ ఆర్ లైఫ్, లైక్ అంటే నేను ఒక గోల్ ఉంటుంది కదా, సో అలాంటిది ఏమన్నా గోల్ పెట్టుకున్నారా? రీచ్ అవడానికి మీరు చేస్తున్న పర్లేదు చెప్పండి. యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసినప్పుడు బీటెక్ టైంలో నా స్టడీస్ అప్పుడైతే అంటే మా డాడీ అందరూ అంటారు కదా గర్ల్స్ ఆర్ లైక్ నేను ఇంట్లో ఏమి చేయకుండా ఇదంతా ఉండదు అనమాట. సో రిలేటివ్స్ అందరూ ఇంట్లో అలా చూసేవాళ్ళు అనమాట. రిలేటివ్స్ కానీ వాళ్ళందరికీ లైక్ మా ఫాదర్ ఏం చేసినా సరే హీ కెప్ట్ us in a good way only. మా గ్రోత్ కోసమే చేశారు. ఏదైనా సరే మమ్మల్ని ఇంకా వదిలేసినా సరే మా మీద ప్యాంపర్ చూపించినా సరే అంత ఓవర్ కేర్ తీసుకున్నా సరే మా కెరియర్ గ్రోత్ కి ఆయన మా మీద చూపించినంత కూడా యూజ్ అయ్యింది అనేది నేను మేము ఇద్దరం అమ్మాయిలం అనమాట. ఓకే. సో ఆయనకి అందరూ అంటారు కదా కొడుకు చాలా చూసుకుంటాడు ఎలా చూసుకుంటాడు, ఆ థాట్ కూడా రాకుండా చూసుకోవాలి. ఓకే. సో మీరు అనుకుంటున్న లైఫ్ లో మీరు అనుకుంటున్న గోల్, మీరు చేస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్ని సక్సెస్ అవ్వాలని, మంచి హైట్కి వెళ్ళాలని కోరుకుంటూ మాకు మా ఛానల్కి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ రమ్య గారు. థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.